నమస్తే. మనం భారత్‌లో ఎన్నో రకాల తిరుగుబాట్లు చూశాం. అది నక్సలిజమే గానియండి, ఈశాన్య భారత్‌లో వివిధ మిలిటెంట్ గ్రూప్‌లే గానియండి, కాశ్మీర్ టెర్రరిజమే గానియండి, ఇస్లామిక్ టెర్రరిజమే గానియండి, పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిజం. ఇన్ని పోరాటాలు మనం అంటే గత 79 సంవత్సరాలుగా మనం అంతర్గత పోరాటాలు చేస్తూనే ఉన్నాం. అంటే మన పౌరులతోటి మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. అది విదేశీ ప్రేరేపిత పోరాటమైనా సరే, లేదా మన ప్రజలే తిరుగుబాటు చేసినా కూడా. కానీ ఎక్కడా కూడా మనం వైమానిక దాడి చేయలేదు. మనం స్మాల్ ఆర్మ్స్ ఫైట్ మాత్రమే చేశాం. తుపాకులతో పోరాటం మాత్రమే చేశాం. తుపాకీ పట్టుకున్నతోటి తుపాకీతోటే పోరాటం చేయాల్సి వస్తుంది. తుపాకీ పట్టుకున్నతోటి మనం పెన్నుతోటి పోరాటం చేస్తే కాదు కదా. వాడు తుపాకీ పట్టుకున్నప్పుడు మనం వాడిని ఎదుర్కోవాలంటే గన్తో ఫైట్ చేయాల్సింది. అటువంటిది మనం ఎప్పుడు కూడా ఏ తిరుగుబాటు పోరాటంపై దేశంలో వైమానిక దాడి చేయలేదు. కానీ మన పక్క దేశమైన పాకిస్తాన్ నిన్నటి రోజు అర్ధరాత్రి 2 గంటలకు ఖైబర్ పఖ్తూవాలో అంటే నార్త్ వెస్ట్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉండే ఖైబర్ పఖ్తూవా ప్రాంతంలో ఒక కుగ్రామంపై, చిన్న గ్రామంపై 8 అధునాతన బాంబులు, అధునాతన యుద్ధ విమానాలతోటి వేసి 30 మంది ఇప్పటి వరకు చనిపోయినట్టుగా చెప్తున్నారు. వాళ్ళంతా కూడా పిల్లలు, మహిళలు, సామాన్య పౌరులు. అంటే వాళ్ళకు ఒక గుణపాఠం చెప్పే విధంగా పాకిస్తాన్ ఆర్మీ ఈ విధంగా దాడి చేసింది. గత కొన్ని రోజులుగా ఖైబర్ పఖ్తూవాలో పాకిస్తాన్ సైన్యంపై పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. టీటీపీ ద్వారా, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, ఏదైతే పాకిస్తాన్లో పనిచేసే తాలిబాన్ వర్గం అక్కడ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతుంది ఖైబర్ పఖ్తూవా ప్రాంతంలో. వాస్తవంగా పాకిస్తాన్ అనేది ఒక దేశమే కాదు. ఇప్పుడు మన ఇక్కడ కొందరు లెఫ్ట్ మేధావులు చెప్తారు ఏమని, భారత్ ఒక దేశంగా ఎప్పుడూ లేదు, ఇది ఎన్నో జాతుల సమూహము, ఎన్నో దేశాల సమూహము ఇదని. అరే బాబు, ఇది 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 ఒకటే దేశం అన్న భావన వేల సంవత్సరాల నుంచి ఉన్నది. దానికి ఉదాహరణలు చెప్తాను నేను. రామేశ్వరంలో నీళ్లు తీసుకొని కాశీలో శివలింగానికి వేల సంవత్సరాల కిందనే అభిషేకాలు చేశారు. అది చరిత్ర. ఇక్కడ భావన రామేశ్వరంలో అయినా లింగమే, కాశీలో అయినా లింగమే, గుజరాత్లో వెస్ట్లో అయినా లింగమే. అందరి ఆరాధన పద్ధతి, అందరి సంస్కృతి ఒకటే. భాషలు తేడా ఉండొచ్చు, కొంత సంస్కృతిలో కొంచెం తేడా ఉండొచ్చు, కానీ ఇది మా భూమి, ఇది మా మాతృదేశం అన్న భావన భారతదేశం అంతటా ఉన్నది. కానీ ఇదే భావన పాకిస్తాన్లో ఎన్నడూ లేదు. వాళ్ళు ఏదో ఒక మతం ఆధారంగా 1947లో పాకిస్తాన్ అనే దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఏర్పాటు చేసుకునేప్పటికీ వాళ్ళలో ఇది పాకిస్తాన్, ఇది మా మాతృభూమి అన్న భావన ఆ దేశం మొత్తంలో ఎక్కడా కూడా లేదు. అప్పటికి బలూచిస్తాన్ 40% భూభాగం ఉంటుంది. వాళ్ళు ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఉన్నారు అప్పటి వరకు. వాళ్ళు 47 వరకు వాళ్ళు ఒకటేసారి వాళ్ళని ఇది పాకిస్తాన్ అని అనేసిరు వాళ్ళతోటి. వాళ్ళు ఇప్పటికి కూడా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, పోరాటం చేస్తున్నారు. మేము పోరాటంలో మేము అంతమైపోతాం, కానీ ఈ బలూచిస్తాన్ను మేము వదిలే సమస్యనే లేదని వాళ్ళ పోరాటం. సేమ్ అదే విధంగా సింధ్ ప్రజలది కూడా అదే. వాళ్ళు ఎన్నడూ కూడా ఇది మాది పాకిస్తాన్, మాది ఇది మాతృభూమి అన్న భావన వాళ్ళు కూడా ఎన్నడూ లేదు. మీరు రాత్రి ఒక జిన్నా అనే ఒక స్వార్థపరుడు తన స్వార్థం కోసం, తనకు ఒక పీఠం ఎక్కాలన్న కాంక్షతోటి మతాన్ని ఆధారం చేసుకుని ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన ఇది నా మాతృభూమి అన్న భావన వాళ్ళకు అది రాదు. ఆ విధంగానే బంగ్లాదేశ్ విడిపోయింది. ఆ విధంగానే ఇప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే మనం ఈ వజీరిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉన్న ఈ ప్రాంతాలు, ఖైబర్ పఖ్తూవా ఈ ప్రాంతాలు ఎప్పుడు కూడా వీళ్ళు ఈ ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం నడిపిస్తున్న పంజాబ్ ప్రాంత ముస్లింలు ఉన్నారో వీళ్ళ అండర్లో ఎప్పుడు కూడా వాళ్ళు బతికింది లేదు. వేల సంవత్సరాలుగా వాళ్ళ పరిపాలన వాళ్ళు ఉన్నారు. ఎవరికి లొంగకుండా అటు సోవియట్ పోరాటంలే కానివ్వండి, ఇంకా
ఏ పోరాటంలో వాళ్ళు ఏ దేశానైనా ఎదిరించి వాళ్ళు కబీలాలుగా అంటే గూడాలు తండాలుగా లోకల్గానే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్స్ పెట్టుకొని వాళ్ళు సొంతంగానే బతికారు. వాళ్ళలో అదే భావన ఉన్నది. ఈ పాకిస్తానీ పంజాబీ ముస్లింల కింద మేము ఎందుకు బ్రతకాలి అన్న భావన ద్వారానే వాళ్ళు ఈరోజు టీటీపీ రూపంలో ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి అసలు ఒక దేశము ఒక మాతృభూమి అన్న భావన లేని కారణంగానే రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఎన్నో ముక్కలు కాబోతుంది. ఇట్లా ప్రజలపై బాంబులు వేసి ప్రజల మనసుల్ని మార్చి ప్రజల్ని భయపెట్టించి దేశాన్ని స్థిరంగా ఉంచాలని అమెరికా పన్నాగాలకు తల ఒగ్గి పాకిస్తాన్ సైన్యం చేస్తున్న ఈ అప్రకటిత యుద్ధం ప్రజలపై ఎక్కువ రోజులు సాగదు. ప్రజల తిరుగుబాటుని పెద్ద ఎత్తున చూడాల్సి వస్తుంది పాకిస్తాన్ ఆర్మీ. రాబోయే రోజుల్లో ఇది ఇంకా ఎంత రక్తపాతం సృష్టించిందో చూడాలి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.